హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 గ్యాడ్జెట్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్మెట్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ రెండు హెల్మెట్లు ఉన్నాయి. ప్రీవియస్గా మనం చూసుకుంటే ఈ హెల్మెట్ గురించి వీడియో చూసాం. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే ఇంకా డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో ఇది మనకు కొంచెం హై క్వాలిటీలో డబుల్ ప్యాడింగ్ వచ్చేసి ఎక్సర్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక అంటే బడ్జెట్లో ప్రీమియం లెవెల్ హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో నేను కాల్స్ మాట్లాడడానికి బ్లూటూత్ అవన్నీ కూడా ఎక్స్టర్నల్గా పర్చేస్ చేసి అంటే అరౌండ్ ఒక 2700 రూపాయలు పెట్టి మళ్ళీ అమెజాన్ నుంచి పర్చేస్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి నాకు 9000 నుంచి 9500 మధ్యలో పడ్డది అనమాట. అంటే ఇంక్లూడింగ్ బ్లూటూత్తో కలిపి నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఇంకా మనకి బడ్జెట్లో ఒకవేళ మనకి సిటీలో తిరగాలి, సిటీలో మంచిగా ఉండాలి, ప్లస్ దాంతోపాటు కాల్స్ మాట్లాడడానికి ఊరికే ఇబ్బంది ఉండకూడదు, బ్లూటూత్ ఆప్షన్తో ఉండాలి అనుకుంటే స్టీల్ బర్డ్ వాళ్ళు హెడ్ ఫాక్స్ అనే బ్రాండ్ తోటి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి డబుల్ ప్యాడింగ్ అలా ఏం రాదు, సింగిల్ ప్యాడింగ్తో వస్తుంది. కాకపోతే ఇది ఇన్బిల్ట్ బ్లూటూత్, అందుకని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు బ్లూటూత్ సింబల్ అనేది. అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ రెడ్ లైట్స్ కూడా వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్ లైట్స్ అనేవి. సో పర్టికులర్గా చూడండి. సో మీకు చూసినట్టయితే లైట్స్ అనేవి పైన ఆన్ ఆఫ్ అవుతున్నాయి చూసారా ఈ పర్టికులర్ ప్లేస్లో. సో దీంట్లో మనకి వెనకాల పక్క లైట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇన్బిల్ట్ బ్లూటూత్ అనమాట. మళ్ళీ మనం ఎక్స్టర్నల్గా బ్లూటూత్ పర్చేస్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలని పని లేదు. సిటీ రైడ్స్కి చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఈ హెల్మెట్. ఎందుకంటే దీనికి మనకి ఈ విధంగా ఓపెన్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఏమన్నా మాట్లాడాలన్నా ఏమన్నా డిస్కస్ చేయాలన్నా హెల్మెట్ మొత్తం తీయకుండా ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం క్లోజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ట్రాన్స్పరెంట్ వైజర్తో పాటు ఇంటర్నల్గా మనకి ఇలాగ షేడెడ్ వైజర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మనం దీన్ని ఆపరేట్ చేసుకోవడానికైతే దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 3 బటన్స్ అనేవి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా లోపల మనకి ఆప్షన్ అయితే ఉంది. అవన్నీ మీకు చూపిస్తాను క్లోజ్లో కూడా ఒకసారి. సో ఇది హెల్మెట్. ఇదేంటంటే మనకి ఇట్లాగా ఓపెన్ చేయడం అవన్నీ కుదరవు, జస్ట్ మనం పెట్టుకున్నాం వెళ్ళామని. అట్ ద సేమ్ టైం దీంతో కంపేర్ చేసుకుంటే ఇది వెయిట్ కూడా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ ఒక 400 గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఇది మనకి 1200 నుంచి 1300 గ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీని కాస్ట్ చూసుకుంటే కనుక మనకి 4000 రూపీస్ పడుతుంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీకు సిటీ రైడ్స్కి కొంచెం మంచి హెల్మెట్ కావాలి, కాల్స్ అవి మాట్లాడడానికి ఇన్బిల్ట్ బ్లూటూత్ కావాలి అనుకుంటే కనుక దీన్ని మనం 100% పర్చేస్ చేయొచ్చు. సో ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో నేను తీసుకున్న బ్లూటూత్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ఛార్జింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అరౌండ్ 2-3 డేస్ ఛార్జింగ్ వస్తుంది ఒకసారి ఛార్జ్ పెడితే కనుక. వాయిస్ కానీ అట్ ద సేమ్ టైం అదేవిధంగా సాంగ్స్ మనం విన్నా కానీ మ్యూజిక్ క్వాలిటీ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా ఇంటర్నల్గా మనం మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ అవసరం లేకుండా దీంట్లో అయితే రావడం జరిగింది. ఒకసారి మీ క్లోజ్ లుక్లో దీంట్లో ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తాను. సో దీంట్లో మనకి ఇక్కడ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తే కనుక మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఇక్కడ మనకి బటన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి బటన్స్, ఈ 3 బటన్స్. మనకి దీంతో వాయిస్ కమాండ్ ఆప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్ సైడ్ లైట్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకి వాటర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది. అంటే మనకి వాన్లో వెళ్తే పాడవుతుంది అలానే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాటర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది అనమాట. అయితే నెక్స్ట్ అదే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ సంబంధించిన చిన్న పోర్ట్ని. సో లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే మనకి బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్ వైపే లోపల మనకి ఛార్జింగ్ పిన్ అయితే ఇచ్చారు. ఇది C టైప్తో రావడం జరుగుతుంది. సో ఇదైతే ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ బెటర్గానే వస్తుందని చెప్పారన్నమాట. ఇది హెల్మెట్ నాది కాదు, మా ఫ్రెండ్ది. సో బడ్జెట్లో మనకి మంచి హెల్మెట్ కావాలి అనుకుంటే కనుక ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో చాలా అంటే సిటీ రైడ్స్కి యూజ్ అయ్యే విధంగా, అదేవిధంగా ఇది స్టీల్ బర్డ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న హెడ్ ఫాక్స్ అనే మనం ఒక వేరియంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్గా మనం చెప్పాం కదా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు హెల్మెట్ని. మనం ఈ విధంగా క్లోజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం రైడ్స్కి బయటకు వెళ్ళినప్పుడు సిటీలో అయితే ఓపెన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు ఒకవేళ ఎండ బాగా ఉందనుకుంటే ఇంటర్నల్గా మనకి ఈ విధంగా కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు సిటీ రైడ్స్కి బాగుండాలి, సిటీ రైడ్స్లో మనకి కంఫర్టబుల్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అనుకుంటే ఈ హెల్మెట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి ఏంటంటే కంపేర్ చేసుకుంటే లైక్ ఈ హెల్మెట్తో ఎక్సర్ ఏదైతే ఉందో ఈ హెల్మెట్తో కంపేర్ చేసుకుంటే వెయిట్లెస్, ప్రైస్ తక్కువ, బట్ కంఫర్ట్ ఎక్కువ సిటీ రైడ్స్లో. సో ఒకవేళ సిటీ రైడ్స్కి అయితే కనుక ఇదంతా మనకు సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఇది మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే మనం ఇది యూస్ చేసినట్టు ఓపెన్ చేయడం అలా ఏమి ఉండదు. ఒకవేళ మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళి కొంచెం హైవే మీద రైడ్స్కి కొంచెం స్పీడ్ వెళ్తాము, మనకి స్టెబిలిటీ బాగుండాలి అంటే లైక్ గాలి ఎక్కువగా వచ్చినా కానీ హెల్మెట్ అనేది షేక్ అవ్వడం, మనకి కొంచెం లోపల ఇబ్బందిగా ఉండకూడదు, కంఫర్ట్ బాగుండాలి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ మనకి ఇంపార్టెంట్ కదా. మన ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఎటువంటి ఇంజూర్ అవ్వకూడదు అనుకుంటే కనుక, సో యాక్సిడెంటల్ పరంగా కొంచెం మనకి బాగుండాలి, మంచి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఇదేంటంటే మనకి కొంచెం క్వాలిటీ అనేది తక్కువ అని చెప్పాలి దీంతో కంపారిజన్, ఎందుకంటే ప్రైస్ని బట్టే మనకు ఉంటుంది. సో ఇది కూడా మనం ది బెస్ట్ అని చెప్పలేం, ఎందుకంటే ఇది మనకి 6500 రూపీస్కే వస్తుంది. సో అలా కాకుండా మనకి 60,000, 70,000లో కూడా హెల్మెట్స్ ఉన్నాయి. సో హెల్మెట్ని బట్టి దాంట్లో ఉన్న మెటీరియల్, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క డ్యూరబిలిటీ ఉంటుంది. బట్ మనకి
ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే కనుక సిటీ రైడ్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ హెల్మెట్. అదేవిధంగా మనం ఒక లాంగ్ రైడ్స్కి వెళ్ళాము, కొంచెం మనకి ఎక్కువ కుషన్ సపోర్ట్ ఉండాలి, ఎక్కువ మనకి ఇబ్బందిగా ఉండకూడదు అనుకుంటే కనుక దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఏ హెల్మెట్ నచ్చింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే 100% సిటీ రైడ్స్లో ఇన్బిల్ట్ బ్లూటూత్తో హెల్మెట్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ స్టీల్ బర్డ్ వల్ల హెడ్ ఫాక్స్ హెల్మెట్ని అయితే నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, బెటర్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్బిల్ట్ బ్లూటూత్ రావడం వల్ల కూడా మనకి చాలా అంటే చాలా బెనిఫిట్. అట్ ద సేమ్ టైం మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు చిన్ సపోర్ట్ని. సో ఈ విధంగా కూడా ఉంటుంది మనకు అనమాట. రెగ్యులర్ ఏవైతే హెల్మెట్స్ చూస్తుంటాం మార్కెట్లో కాస్ట్ పరంగా చూసుకుంటే 4000 అనేది రీజనబుల్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఏదైతే ఈ ఎక్సర్ హెల్మెట్లో బ్లూటూత్ కొన్నానో అది 2700 రూపీస్ ఓన్లీ బ్లూటూత్ కాస్ట్, అంటే అరౌండ్ 3000 రూపీస్. సో మనకి 4000 రూపీస్కి బ్లూటూత్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి హెల్మెట్ అంతా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ పరంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 గ్యాడ్జెట్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.